మళ్ళీ పాకిస్తాన్ బుద్ధి చూపించింది. టీ20 ప్రపంచ కప్లో భారత్తో ఆడేందుకు సిద్ధమైంది పాకిస్తాన్. బంగ్లాదేశ్కు మద్దతు కోసం అంటూ ముందుగా బాయ్కాట్ చేసింది. ఆడకుంటే కఠిన నిర్ణయాలు తప్పవని ఐసీసీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ వార్నింగ్కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చింది. భారత్తో తలపడేందుకు రెడీ అంటోంది పాకిస్తాన్. ఇక ఇండియాతో ఆడేందుకు షరతుల పేరుతో కొర్రీలు పెట్టినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఆడతామంటోంది కానీ షరతులు వర్తిస్తాయి. ఏంటిది ఆ షరతులు ఏంటి? దీనికి సంబంధించి గతంలో కూడా దీనికి సంబంధించి చాలా రకాలైనటువంటి వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. ద్వైపాక్షిక సిరీస్లని కానీ లేకపోతే ఇతరత్ర చాలా వరకు పెండింగ్ అంశాలని ముందు పెట్టినటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు? ఏంటి అసలు ప్రధానంగా? అంటే ఐసీసీ నిబంధనల తర్వాత పెద్ద ఎత్తున పాకిస్తాన్ కూడా మొత్తం అంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి ప్రస్తుతం రూట్ మార్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళ గురించి మాట్లాడాలంటే కూడా అన్ని దేశాలు కూడా ప్రస్తుతం ఐసీసీతో పాటు అన్ని దేశాల బోర్డులు కూడా పాకిస్తాన్ వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే మ్యాచ్లు ఆడకుండా మాకు ఫీజు కావాలి, మాకు ఏదైతే మొత్తం రెవెన్యూలో మొత్తం ఐసీసీకి సంబంధించినటువంటి రెవెన్యూలో మా పర్సంటేజ్ ఎంతో మాకు రావాలి అంటూ కూడా మొండికేసిన పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు బంగ్లాదేశ్కు కూడా ఇవ్వాలి అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు విమర్శలు చేశారు. ముఖ్యంగా ఈ సిరీస్కి మొత్తం కూడా ఏదైతే ఈ వరల్డ్ కప్ ఉందో వరల్డ్ కప్కి మొత్తం కూడా స్టార్టింగ్లో అంటే బంగ్లాదేశ్ ఆడకపోతే మేము కూడా ఆడమంటూ మొండికేసినటువంటి పాకిస్తాన్ మేము వాళ్ళకు మద్దతుగా ఉన్నాం, వాళ్ళు ఆడకపోతే మేము కూడా ఆడమంటూ ఫస్ట్ మొండికేశారు. దాని తర్వాత కొన్ని ఐసీసీ పెట్టినటువంటి నిబంధనల ప్రకారం కూడా మళ్ళీ పాకిస్తాన్ రూటు మార్చి ఓకే మేము ఓన్లీ భారత్తోనే ఆడము, మిగతా మ్యాచ్లన్నీ కూడా ఆడతామంటూ ఒప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ 15 డేట్న ఏదైతే భారత్ పాక్ సంబంధించి మ్యాచ్ జరగాల్సి ఉందో ఆ మ్యాచ్కు పెద్ద ఎత్తున అంటే దాయాదుల పోరు కాబట్టి ఐసీసీకి దాదాపు 100 కోట్ల నష్టం వస్తుంది కాబట్టి ఆ నష్టాన్ని మరి పాకిస్తాన్ను పూడ్చాలంటూ ఐసీసీ నిబంధనలు పెట్టింది. చాలా చర్చలు జరిగినాయి. దాని తర్వాత ఇటు బంగ్లాదేశ్ బోర్డుకు కూడా పెద్ద ఎత్తున నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో శ్రీలంక కూడా పలు కీలక సూచనలు చేసింది. ఎందుకంటే గతంలో శ్రీలంక మీద దాడి జరిగింది. పాకిస్తాన్లో వాళ్ళు పాకిస్తాన్ టూర్ చేస్తున్నప్పుడు శ్రీలంక పైన ఉగ్రవాదులు దాడి చేశారు. త్రుటిలో ఆ శ్రీలంక టీం అంతా కూడా తప్పించుకుంది. దాని తర్వాత కూడా మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళింది. సో మేము మా పైన దాడి చేసినప్పటికి కూడా మళ్ళీ మీ దేశానికి మేము వచ్చాము. భారత్లో అలాంటి సిచ్యువేషన్ ఉండదు. భారత్ మొత్తం కూడా చాలా అంటే అక్కడ ఉన్నటువంటి మొత్తం నేవీ కావచ్చు, మొత్తం భద్రతా బలగాలు కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, అసలు దాడులు జరిగే అవకాశాలు లేవు. సో బంగ్లాదేశ్ ఏదైతే ఆరోపణ చేస్తుందో ఆ ఆరోపణలో నిజం లేదు. అలాగే పాకిస్తాన్కు కూడా ఈ విషయం తెలుసు. బంగ్లాదేశ్కు సంబంధించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అలాగే పాకిస్తాన్ కూడా మా దేశానికి అంటే శ్రీలంకకు వచ్చి ఆడొచ్చు, మీకు తటస్థ వేదిక ఉంది, మిమ్మల్ని మేము భారత్కు వెళ్ళమంటలేము అంటూ కూడా వాళ్ళు ఒకవైపు మండిపడ్డారు. దాని తర్వాత ఐసీసీ కూడా పెద్ద ఎత్తున కొన్ని నిబంధనలు పెట్టింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం చర్చలు విఫలమైతే అనుకున్న తరంలో ఇప్పుడు ప్రస్తుతం ఐసీసీ పెట్టిన నిబంధనల ప్రకారం పాకిస్తాన్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తూ ఉంది. దాంట్లో ముఖ్యంగా ఒక 3 షరతులు పెట్టారు. ఆ 3 షరతుల్లో కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్కు లాభపడే విధంగా ఆ షరతులను పెట్టాడు. అంటే ఏదైతే పర్సెంటేజ్ ఉందో మొత్తం డబ్బు ఐసీసీ నుంచి రావాల్సిన పర్సెంటేజ్ 5.75% డబ్బులు రావాలి పాకిస్తాన్కి. అవే కాకుండా ప్రస్తుతం మీరు చెప్పినందుకు మేము ఆడుతున్నాం కాబట్టి మాకు అధిక డబ్బులు ఇవ్వాలి. మొత్తం కూడా ఇటు బంగ్లాదేశ్ అంటే మాతో పాటు బంగ్లాదేశ్కు కూడా అధిక డబ్బులు ఇవ్వాలంటూ కూడా ఒక కండిషన్ పెట్టారు. దాని తర్వాత పెద్ద ఎత్తున ఇండియా ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటే ఐసీసీయే దిగి రావటం అనేది ఏంటి? దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి? చాలా రకాలుగా కూడా బ్యాన్ విధించడం, పిఎస్ఎల్ మీద షరతులు వర్తిస్తాయి అనేటువంటి దానికి సంబంధించి కావచ్చు, రకరకాలైనటువంటి అంశాలు వచ్చి ఎందుకు చివరికి ఐసీసీ దిగి రావడానికి సంబంధించి పాకిస్తాన్ ఏం చేసింది మాయా అనేటువంటి అంశం కూడా వస్తుంది కదా. దీన్ని ఎలా చూడాలంటారు అసలు మనం? అంటే ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు అంతే తప్ప ఇక్కడ ఐసీసీ దిగొస్తుందా రారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు చాలా కొన్ని కీలక విషయాలు కూడా చెప్పారు మురళి. ముఖ్యంగా
వాళ్ళు ఏదైతే ఈ 5.75% డబ్బులతో పాటు అటు బంగ్లాదేశ్కు కూడా కొంత అమౌంట్ ఇవ్వాలి అనేది వాళ్ళ నిర్ణయం పెట్టారు. ఫస్ట్ పాయింట్లో అది. సెకండ్ పాయింట్లో దాదాపు ఇండియా ఎప్పుడు ఇండియా 2008 తర్వాత, అసలు ముఖ్యంగా 2008 తర్వాత ఎప్పుడు కూడా పాకిస్తాన్కి వెళ్ళి సిరీస్లు ఆడిన దాఖలాలు లేవు. కానీ పాకిస్తాన్ ఇండియాకు వచ్చి ఆడిన దాఖలాలు ఉన్నాయి. దాంతోపాటు 2012లో కావచ్చు, 2013లో కావచ్చు, మొన్న లాస్ట్ టైం 2023 వరల్డ్ కప్ కూడా ఇక్కడ ఇండియాకు వచ్చి పాకిస్తాన్ ఆడింది. సో దాని తర్వాత ఇవన్నీ కూడా జరిగిన తరుణంలో పాకిస్తాన్కి వెళ్ళకపోవడానికి కారణాలు ద్వైపాక్షిక ఒప్పందాలు కావచ్చు, ఈ మిలిటరీలకు సంబంధించి మొత్తం ఏదైతే టెర్రరిస్టులకు సంబంధించినటువంటి కారణాలు కావచ్చు, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి వెళ్ళని పరిస్థితి ఉంది. అది ఐసీసీకి కూడా తెలుసు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇండియా కూడా మా దేశానికి వచ్చి క్రికెట్ ఆడాలి అనేది ఒక కండిషన్ కూడా పెట్టారు. దాంతోపాటు మొత్తం బయారాటికల్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇండియా పాకిస్తాన్ ఆసియా కప్ కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర సిరీస్లు కావచ్చు, అవి పాకిస్తాన్లో భారత్ వచ్చి ఆడాలి, అలాగే మేము కూడా భారత్కు వెళ్ళి ఆడతామంటూ కూడా వాళ్ళు హుకుం జారీ చేశారు. ముఖ్యంగా మేము ఆడడానికి సిద్ధంగా ఉన్నట్టు వాళ్ళు, అంటే ఇవన్నీ చర్చలు ఐసీసీ భారత్తో చేసి మాకు సానుకూలంగా కొంచెం స్పందించాలి అనే విధంగా వాళ్ళు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే మొన్న ఏదైతే మ్యాచ్లో షేక్ హ్యాండ్ గొడవ ఏదైతే ఉందో ఆ షేక్ హ్యాండ్ గొడవ కూడా దాన్ని ఇప్పటి వరకు అయితే దాన్ని ముగించాలి, ఎందుకంటే కరచలనం కంపల్సరీ చేపించాలి అంటూ కూడా ఒక షరతు పెట్టారు. మొత్తం అంటే గతంలో ఉన్నటువంటి ఏ వివాదాలైనా కూడా అన్నిటినీ కూడా భారత్తో సత్సంబంధాలు అన్నీ మాకు మంచిగా ఉండాలి, సో అట్లా మీరు చెయ్యండి, ఒకవేళ చేస్తే గనక మేము ఆడతామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ నిజంగా గతంలో 2003లో కనుక ఏదైతే టెస్టులు ఆడుతూ ఉన్నారో, ముల్తాన్ టెస్ట్ కావచ్చు, మొత్తం కూడా ఇట్లాంటి ద్వైపాక్షిక సిరీస్లు పాకిస్తాన్ ఇండియాకు రావడం, ఇండియా పాకిస్తాన్కి పోవడం పెద్ద ఎత్తున ప్రేక్షకుల్లో ఇటు క్రికెట్ అభిమానుల్లో చాలా ఉత్సాహం ఉండేది. ఆ ఉత్సాహాన్ని కూడా ప్రస్తుతం పాకిస్తాన్ బోర్డు కోరుకుంటుంది. దాంతో పాటుగా పాకిస్తాన్ అంటే ఫైనాన్షియల్ పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయపరమైనటువంటి కారణాలతోనే ఈ క్రీడల మీద ఈ నిషేధాజ్ఞలు అనేది అందరికీ తెలిసినటువంటి పరిస్థితే కదా. ఇప్పటికిప్పుడు అటువంటి డిమాండ్స్ పెడితే నెరవేరేటువంటి అవకాశం ఉంటుందా? ఐసీసీ ఏ షరతులకు ఒప్పుకుంటుంది అనేది కూడా ప్రధానంగా ఉన్నట్టు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు కదా సతీష్. దీన్ని ఎలా చూడాలంటారు మనం? ముఖ్యంగా ఐసీసీ కొన్ని సూచనలు భారత్కు చేయొచ్చు, కానీ మొత్తం వాళ్ళు చెప్పినటువంటి దాన్ని అంగీకరిస్తారా అంటే వాళ్ళు పెద్దగా పెట్టింది కూడా ఏం లేదు, ఆ పర్సంటేజ్ ఇవ్వమన్నారు, అది ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఆబ్వియస్లీ. అంటే ఏదైతే ఈ మ్యాచ్లకు సంబంధించి కావచ్చు, షేక్ హ్యాండ్ గొడవలు కావచ్చు, ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇండియా పాకిస్తాన్ వెళ్ళి ఆడుతుందా అంటే అది ఒక ఎందుకంటే రాజకీయంగా ముడిపడిన అంశం కాబట్టి దాన్ని ఐసీసీ ఎలా చూస్తుంది, ఇటు బీసీసీఐ కూడా ఎలా చూస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ తన బుద్ధి అల్లా మేము ఆడినా ఆడకున్నా మాకు ఆర్థిక లాభం ఉండాలి అనే ఇంటెన్షన్ తోటే ఇదంతా కూడా చేసినట్టు తెలుస్తూ ఉంది. సో మేము ఆడము అని చెప్పినప్పటికీ ఐసీసీ ఆడమంటోంది కాపు, మాకు అదనపు డబ్బులు ఇవ్వాలి అనేది వాళ్ళ కండిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది దాంతోపాటు మేము ఆడుతున్నందుకు భారత్ మా దేశానికి కూడా వచ్చి ఆడాలి, అందుకే మా దేశానికి వస్తే మా దేశానికి కూడా డబ్బులు వస్తాయి అనేది వాళ్ళ ఇంటర్నల్ ఇంటెన్షన్. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినాయి. దాదాపు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఏదైతే 15న జరగనుందో ఆ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైనట్లే కూడా తెలుస్తూ ఉంది. సో మరి క్రికెట్ అభిమానులకు కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మురళి, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక పాకిస్తాన్ అయితే షరతులు వర్తిస్తాయని అంటోంది. దీనికి సంబంధించి భారత్తో T20 వరల్డ్ కప్లో ఆడతామని చెప్తూనే దీనికి సంబంధించి రకరకాలైనటువంటి షరతులు అయితే పెడుతున్నట్లుగా తెలుస్తోంది. మళ్ళీ పాకిస్తాన్ బుద్ధి చూపించింది అనేటువంటి మాట అయితే సర్వత్రా వినిపిస్తోంది. T20 ప్రపంచ కప్లో భారత్తో ఆడేందుకు పాకిస్తాన్ అయితే సిద్ధమైంది. బంగ్లాదేశ్కు మద్దతు కోసం అంటూ కూడా ముందుగా బాయ్కాట్ డ్రామాలు అయితే ఆడింది పాకిస్తాన్. ఇక ఆడుకుంటే కఠిన నిర్ణయాలు తప్పవని ఐసీసీ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఐసీసీ వార్నింగ్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిగైతే వచ్చింది. భారత్తో తలపడేందుకు రెడీ అంటోంది పీసీబీ. ఇక ఇండియాతో ఆడేందుకు షరతుల పేరుతో పలు కొర్రీలు పెడుతుంది. ఐసీసీ ఈ షరతుల్ని ఏ విధంగా తీసుకుంటుంది, దీనికి సంబంధించి పాకిస్తాన్ వైపుకి కీలక నిర్ణయాలు తీసుకుంటుందా, లేకపోతే ఫైనాన్షియల్ విషయాలు తప్ప ఇతరత్ర అన్ని అంశాలకి కొర్రీలు పెడుతుందా ఐసీసీ అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.